ప్రైజ్ లార్డ్. మన ఈ దినాన్ని చూసినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ లేఖనం మనతో మాట్లాడుచున్నది. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 26వ వచనమును మనం చూస్తే, నీవు నడుచు మార్గంలోను సరళము చేయుము, అప్పుడు నీ మార్గంలోనియు స్థిరములు అగునని పరిశుద్ధ లేఖనం మనతో మాట్లాడుచున్నది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నడిచే పాదములు ఎటువైపు వెళ్తున్నాయో ఆలోచించుకుంటే అప్పుడు నీ మార్గములు స్థిరపడతాయని పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది. నిజంగా సహోదరులారా, ఈ దినాన మనం చూసినట్లయితే నీ మార్గము సరైనవి కాకపోతే నీవు స్థిరపడడానికి అవకాశం ఉండదు. కనుక నీ నడవడికను నీవు నడిచే మార్గమును జాగ్రత్తగా ఆలోచించుకో. అయితే ఈ దినాన నువ్వు నడిచే మార్గములను గురించే మనం ఆలోచిస్తే, నువ్వు జ్ఞానంతోనూ వివేకముతోనూ నడవాలని పరిశుద్ధ గ్రంథం మనతో మాట్లాడుచున్నది. అయితే నీ నడిచే మార్గములను ఎడమ తట్టుకైనను కుడి తట్టుకైనను తొలగపోకుండా కీడికి దూరముగా ఉండాలని పరిశుద్ధ లేఖనం మనతో మాట్లాడుచున్నది. అయితే నీవు కీడికి దూరముగా ఉండకుండా దగ్గరగా ఉంటే, నువ్వు నడిచే మార్గమును చీకటి మార్గంలో నడిస్తే నువ్వు కీడికి దగ్గరగా ఉండడమే కాకుండా దేవునికి దూరంగా ఉంటావని, అదే నువ్వు కీడికి దూరంగా ఉండి దేవునితో ప్రయాణం చేయాలంటే నువ్వు జ్ఞానంతోనూ వివేకముతోనూ ప్రయాణం చేస్తే దేవునికి దగ్గరగా ఉంటావు, నీ కుటుంబాన్ని కూడా వెలిగించుకుంటావని, దేవుని బాటలో ప్రయాణం చేస్తావని పరిశుద్ధ లేఖనం మనతో మాట్లాడుచున్నది ఈ దినాన. కనుక ప్రతి ఒక్కరు కూడా మీరు నడిచే మార్గములను ఒక్కసారి ఆలోచించుకోండి.